సిద్దిపేట జిల్లా గజ్జల్ పట్టణ కేంద్రంలో నిన్న రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ తెలంగాణ ప్రజలకు అనుకూలంగా ఉండడంతో హర్షం వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు సిద్దిపేట జిల్లా అధ్యక్షులు నర్సారెడ్డి కాంగ్రెస్ శ్రేణులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో తెలంగాణ రైతాంగానికి పెద్దపీట వేసిందని, ఆరోగ్యశ్రీ పథకంలో 10 లక్షలకు పెంపు మరియు విద్యా వైద్యానికి మహిళలకు నిధులు బడ్జెట్ లో ప్రవేశపెట్టినందుకు ధన్యవాదాలు తెలిపారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తుందన్నారు. రైతులకు, పేద ప్రజలకు వెన్నుదన్నుగా ఉండే విధంగా బడ్జెట్ ను రూపొందించినందుకు ధన్యవాదాలు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో మేనిఫెస్టోలో పెట్టిన 6 గ్యారంటీలను బడ్జెట్ లో నిధులు కేటాయించినందుకు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ బడ్జెట్ లో కేటాయింపు జరిగింది అంటే అందరు ఏమనుకుంటున్నారు, ₹1,00,000 ఇచ్చారు ఇక తర్వాత వస్తాయో లేవు అని. అట్లా కాకుండా ప్రతి ఒక్కరికి 2 లక్షల దాకా రుణమాఫీ చేసే విధంగా కూడా బడ్జెట్ లో కేటాయింపు జరిగింది. అందుకోసమే ఇవాళ మేము ఈనాడు పేపర్లో చూసాం, కొన్ని పేపర్లలో న్యూస్లలో కూడా చూసాం. వాళ్లకు విమర్శించడానికి తావు లేకుండా అక్కడ ఉన్న కమ్యూనిస్ట్ నాయకులు కూడా మంచి బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇటువంటి పేదల గురించి ఆలోచించే బడ్జెట్ అని 2 కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఈ బడ్జెట్ హర్షించడం మాకు చాలా సంతోషం. అందుకోసమే ఇటువంటి కాంగ్రెస్ అంటేనే ఎప్పుడు కూడా పేదలకు, రైతులకు, మహిళలకు, మైనార్టీలకు అంటే సంపన్న వర్గ మన బీద వాళ్ళందరికీ కూడా మేలు చేసే విధంగా ఈ బడ్జెట్ ఉంటుంది. అందుకోసమే మేము అనేది ప్రతి ఒక్కరు కూడా ఇంత మంచి బడ్జెట్ను హర్షిస్తుంటే ఈ కొన్ని ప్రతిపక్షాలు కావాలని, ఎస్పెషల్లీ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఆ 2 పార్టీలే ఈ బడ్జెట్ విమర్శిస్తున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ ఇన్ని రోజులు ఉన్నా కానీ ఎప్పుడు కూడా ఈ విధంగా విద్యకు, వైద్యానికి, అదేవిధంగా వ్యవసాయానికి కూడా ఇంత బడ్జెట్ ఎప్పుడు కూడా కేటాయించలేదు. అందుకోసమే ఇంత మంచి బడ్జెట్ను ప్రవేశపెట్టిన మా బట్టి విక్రమార్క గారికి, కాంగ్రెస్ నాయకులకు అందరికీ కూడా మీ ద్వారా మేము కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఇంకా రేపు రాబోయే కాలంలో కూడా మీరేమైనా మంచి సజెషన్స్ ఇస్తే, ఎందుకంటే మీకు కూడా తెలుసు బడ్జెట్లో కొన్ని ఏదైనా మర్చిపోయినా కానీ మళ్ళీ కూడా కేటాయించే విధంగా వాళ్ళు వెసలుబాటు కల్పించారు. ఇప్పుడు నిన్న మేము రాత్రి ఒక దగ్గర ఒక పెద్ద నాయకుల దగ్గర ఒప్పుకుంటే కూడా 1-2 చిన్నవి మర్చిపోతే అది మళ్ళీ కూడా అంటే మళ్ళీ కూడా యాడ్ చేసుకునే విధంగా కూడా ఇప్పుడున్న బడ్జెట్లో కేటాయించారు. ఒక పెద్ద ఆయన, ఒక ఎమ్మెల్యే కన్నా పెద్ద ఆయన మాకు నిన్న రాత్రి ఒక డిస్కషన్ చెప్తుంది, 1-2 మర్చిపోయినాము అనే విధంగా. అదేవిధంగా మేము ఇచ్చిన గ్యారంటీని కూడా మీరు అందరూ గమనిస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఇప్పటికి కూడా రానోళ్ళకు కరెంట్ బిల్లు కూడా ఎవరికి కూడా ఇంకా రానున్న వాళ్ళు ఉంటే కూడా వాళ్ళ అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళని కూడా కన్సిడర్ చేయమని కూడా చెప్పారు. అంటే ఈ విధంగా అందరికీ చెందాలి అనే ఆలోచనతోనే ఎక్కడైనా చిన్న పొరపాట్లు జరిగితే ఆ పొరపాట్లు సరిదిద్దుకునే విధంగా ఇప్పుడున్న మా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి మీరు వ్యవసాయానికి కేటాయించడం జరిగింది. అంటే మీరు అర్థం చేసుకోవాలి, ఒక 40% దాకా బడ్జెట్ ఆ రెండింటికే వాళ్ళు కేటాయించడం జరిగింది. అంటే మా బడ్జెట్ పేదల సంక్షేమం అందరికీ కూడా అందాలి, అదే దాంతోపాటు రైతులకు మేలు చేయాలి, రైతులకు వెన్నుదండుగా ఉండాలి కాంగ్రెస్ ప్రభుత్వం అనే ఆలోచనతో ఈ 2 ప్రాధాన్యత తీసుకొని వీళ్లకు అంత బడ్జెట్ కేటాయించడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా మీరు చూస్తుంటుంది, ఆరోగ్యశ్రీకి 5 లక్షల నుంచి 10 లక్షలు, ఆరోగ్య ట్రస్టుకు నిధులు కేటాయించడం జరిగింది. మరి అదేవిధంగా మన విద్యకు కానీ, మన విద్య దాంట్లో మన ఎడ్యుకేషన్ అంటే మన మెడికల్ ఎడ్యుకేషన్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది అలా. ఎందుకంటే రేపు రాబోయే కాలంలో మనిషికి కావాల్సింది విద్య, వైద్యము అనే ఆలోచనతోనే ఈ బడ్జెట్ ఉన్నది. అదేవిధంగా మహిళలకు కూడా ఎక్కడ లేని విధంగా ఈసారి, అప్పుడెప్పుడో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, అంతకుముందు చంద్రబాబు ఉన్నప్పుడు కూడా వడ్డీ లేని రుణాలు ఇస్తుంది. మరి ఈ బడ్జెట్లో వడ్డీ లేని రుణాలు కూడా బడ్జెట్లో కేటాయించడం జరిగింది. ఈ విధంగా మంచి బడ్జెట్ ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలో కూడా నిధులు పోయినసారి కన్నా ఎక్కువ కేటాయించారు. ఇవందరూ కూడా మీరు గమనించాలి. ఈ కేటాయింపులు ఒకటే కాదు, ఇంతకుముందు కూడా ప్రభుత్వాలు కేటాయిస్తున్నాయి కానీ దానికి తగ్గట్టు ఖర్చు పెట్టకపోతుంది. కానీ ఇప్పుడున్న మా ప్రభుత్వం అట్లా కాదు. దీని గురించి ఒక ఎక్సర్సైజ్ చేసింది, దీని గురించి అంతటా నిపుణులతో చర్చించి అవి ఖర్చు అయ్యే విధంగా కూడా చూస్తున్నారు. అదేవిధంగా అన్నిటికీ ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది, మన హైదరాబాద్కి వస్తుంది. మరి అసలు హైదరాబాద్ను కూడా డెవలప్ చేస్తే, మనం హైదరాబాద్ పక్కకున్నాం,
హైదరాబాద్ను కూడా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది అనే ఆలోచనతో హైదరాబాద్ పట్టణానికే ఒక 10,000 కోట్ల ఆదాయం కూడా సమకూర్చడం జరిగింది. ఈ విధంగా ప్రతి ఒక్కరికి మంచి జరిగే విధంగా ఆదాయం కేటాయిస్తూ మళ్ళీ మేము ఎలక్షన్స్ కన్నా మొదలు 6 గ్యారెంటీలు ఇచ్చినాం. 6 గ్యారెంటీలకు కూడా ఇళ్ళ నిధులు కేటాయించారు.